హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సిటీ రైడ్స్. ఈరోజు టైం 8 అవుతుంది మార్నింగ్. ఈరోజు కూడా 10 గంటలు అయితే ఎర్నింగ్ చేద్దాం. ఈరోజు నేను సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాను, జీరో కమిషన్ది. 10 అవర్స్లో ఎర్నింగ్స్ ఎంత వస్తాయి అనేది చూద్దాం ఈ వీడియోలో. నా లాస్ట్ వీడియో వచ్చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా చేశాను 10 అవర్స్కి ఎర్నింగ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఈ రోజుతో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బెటరా కాదనేది తెలిసిద్ది ఈ వీడియోతో. అలానే నా ఛానల్ చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు నా ఛానల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రజెంట్ అయితే నేను కొల్లకొండ దగ్గర దాకా వచ్చాను. రైడ్ అయితే ఏం పడలా. జీరో కమిషన్ ప్లాన్ వచ్చేసి నాకు 69 రూపీస్ పడిందండి. ఆఫర్ అని చెప్పేసి ఇచ్చాడు. 1 డే 69 రూపీస్. ఈ రైడ్స్ వచ్చేసి అన్లిమిటెడ్ రైడ్స్. ఈ ఆఫర్స్ కూడా మనిషికి ఒకలాగా ఇస్తాడండి. ఇన్సెంటివ్స్ కూడా మనిషికి ఒకలాగా ఇస్తాడు. అందరికీ ఒకలాగా ఇవ్వడం. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు నా ఛానల్లో. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్ లేరు. ప్లీజ్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ మీ. తాడేపల్లి దాకా వచ్చానండి. ఫస్ట్ రైడ్ అయితే పడింది విజయవాడ. వెళ్ళి పికప్ చేసుకున్నాం. ఫస్ట్ రైడ్ లొకేషన్లో అయితే ఉన్నాను. కస్టమర్ అయితే లేడు, బయట కాల్ చేయాలి. హలో హలో, ర్యాపిడో బుక్ చేశారండి? నేను స్కూల్ అనుకుంటా, స్కూల్ వెనకమాల ఉన్నా అండి. 64 తగిలి. ఓకే అండి, ఫస్ట్ రైడ్ అయితే ఫినిష్ అయిపోయింది. డ్రాప్ చేశాను. అమౌంట్ ఎంత అయిందో చూద్దాం. 82 రూపీస్ వచ్చింది. 9 కిలోమీటర్స్. ఫస్ట్ రైడ్కి 2 రూపాయలు అయితే లాస్. ఓకే అండి, సెకండ్ రైడ్ అయితే పడింది. పికప్కి వెళ్తున్నాను. ఎక్కండి. ఓకే, సెకండ్ రైడ్ కూడా పూర్తి అయిపోయింది. 38 రూపీస్. చేంజ్ లేవు, ఫోన్పే చేస్తాను. $38 12 రూపాయలు వస్తాయి. ఓకే. థర్డ్ రైడ్ పికప్ లొకేషన్లో అయితే ఉన్నా. కస్టమర్ అయితే లేడు. ఫోన్ చేయాలి ఇప్పుడు వాళ్ళకి. రెడీగా ఉంటే బాగుంది.
హలో, అన్న వచ్చావా? వచ్చాను రండి. హలో, వచ్చానండి రండి. హలో, ఎక్కడున్నారు? ఓకే, హెల్మెట్ పెట్టున్నారు మీదేనా? అవునవును నేను. వస్తున్నాను. ఉం. బస్ స్టాండ్ వెళ్ళి ఓకే. త్వరగా అయితే పూర్తి అయిపోయింది. ఫార్టీ. ఓకే. హలో, ఎక్కడున్నారండి? అయితే 4th రైడ్ కూడా పడిపోయింది ఏమిటి. ఓటీపీ చెప్పండి. ఓటీపీ చెప్పండి. ఓకే, కస్టమర్ని అయితే ఎక్కిచ్చేస్తున్నాను. రైడ్ వచ్చేసి 5 కిలోమీటర్స్. ఫోన్పే చేస్తారా? పడిందా? ఏమండి? అవునండి. $49. ర్యాపిడో నుంచి వచ్చారా? ఒక 2 మినిట్స్ అన్న వచ్చేస్తున్నా. ఉం. ఎంత? 6190. ఎక్కేసి రికార్డ్ చేస్తున్నాను. వీడియో వేసుకో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈ కస్టమర్ అయితే తొందర పెట్టేస్తున్నాడు. అర్జెంట్ అని. ఎక్కడికి వెళ్ళాలి మరి చూద్దాం. ఆటో స్టాండ్ దగ్గర ఉన్నాను. ఎక్కడున్నారండి? ఇక్కడ ఆటో స్టాండ్ దగ్గర వారధి ఆటో స్టాండ్ ఉంది కదా.
ఓటీపీ చెప్పరా? $49. థ్యాంక్ యూ. ఎక్కడ? కియా కార్ షోరూమ్. ఓకే ఓకే ఓకే. డైలీనా? ఒక్కో రోజు ఒకలాగా వస్తాయి. $38. ఫోన్పేనా? ఎక్కండి. 37. మేడం ర్యాపిడో నుంచి లొకేషన్లో ఉన్నా. మెయిన్ రోడ్ మీద ఉన్నారా? ఇప్పుడే బయటకు వచ్చానండి. ఎటండి? లొకేషన్ అక్కడ పెట్టారు. లొకేషన్ అక్కడ పెట్టారండి. ఇక్కడుండి అక్కడ పెట్టాను. ఆహా ఓకే ఓకే. ఎంత? ఎక్కండి. చేశారా? ఓకే. ఓటీపీ చెప్పు. 8306. ఎక్కడ? అదే. హలో చెప్పండి. $39. థ్యాంక్ యూ. హలో అండి. E3 ఫుడ్ కోర్టా?
ఆహా, అక్కడికి వెళ్ళారా? నేను అక్కడి నుంచే ఇప్పుడు ఇటు వచ్చానండి. మీరు గూడ్స్ దగ్గర అన్నారు. సరే, అక్కడ ఉండండి. ఎక్కడ ఉన్నారు కరెక్ట్గా చెప్పండి నాకు. సరే, వస్తున్నా, ఉండండి. ఎంత ఎంత ఎక్కేసి ఓకే. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయిందండి. ఎర్నింగ్స్ వచ్చేసి 674 రూపాయలు. ఇంకా 3 అవర్స్ ఉంది. 3 అవర్స్లో ఎంత వస్తుందో ఎర్నింగ్ చూడాలి. ఓటీపీ చెప్పండి. ఎక్కండి. ఓకే, టైం అయితే 5:51 అయింది. లాస్ట్ రైడ్ పడింది. క్యాన్సిల్ చేసాడే. సో ఇంకో రైడ్ పడితే చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, ఇదైతే లాస్ట్ రైడు. 5:52 అయింది టైం. ఈ రైడ్ పూర్తి చేస్తే 10 అవర్స్ ఎర్నింగ్స్ అయిపోతాయి. ఇంటికి వెళ్ళి ఎర్నింగ్స్ ఎంత వచ్చినాయి, జీరో కమిషన్ బెటరా కదా చూద్దాం. ఇదైతే మన లాస్ట్ రైడ్. 26 ఇట్లా వెళ్ళిపోవచ్చా లేకపోతే వెనక? ఓకే, లాస్ట్ రైడ్ అయితే పూర్తి అయిపోయింది. 29. ఇవేనండి నేను చేసిన ఎర్నింగ్స్, 960 రూపాయలు. నాకైతే అమౌంట్ ఎందుకు చాలా తక్కువ వచ్చింది. నేను సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాను, అయినా కానీ అమౌంట్ తక్కువ ఇచ్చాడు, ఎందుకు అర్థం కాలేదు. ఇది ఇచ్చి 63 రూపాయలు బైక్ బూస్ట్ చేశాను. 10 కిలోమీటర్లు డ్రాప్ లొకేషన్ అండి ఇది. దానికి కానీ నాకు ఇచ్చింది 63 రూపాయలు 89 పైసలు. నార్మల్గానే ఇంతే వస్తుంది మనకి, కమిషన్ తీసుకోపోయినా కూడా. మీకు చూపిస్తాను, నేను మొన్న రైడ్స్ చేశాను కదా, అవి చూపిస్తాను. వచ్చేసి జీరో కమిషన్ ప్లాన్ తీసుకోకుండా చేసిన రైడ్స్. ఇది వచ్చేసి బైక్ బూస్ట్ కదా, ఇది చూద్దాం. ఇది 3 కిలోమీటర్లు అండి, 20 రూపాయలు. 6 రూపాయల 80 పైసలు వచ్చినాయి దీనికి. జీరో కమిషన్ తీసుకుంటేనో 6 రూపాయల 30 పైసలు వచ్చింది. ఈ ర్యాపిడో వాళ్ళు లెక్కలేదో నాకు అర్థం కాదు. కస్టమర్ బుక్ చేసి కస్టమరే క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేసి పర్ఫార్మెన్స్ తగ్గిస్తాడు బైక్ ట్యాక్సీ చేసుకునే వాళ్ళకి. నేనైతే ప్రస్తుతానికి ర్యాపిడోని పక్కన పెడతానండి. నా నెక్స్ట్ వీడియోలో ర్యాపిడో లేకుండా ఊబర్, ఓలా మాత్రమే చేస్తాను. విజయవాడలో ఊబర్, ఓలా చేస్తే విజయవాడలో ఎంత వస్తాయో ఒకసారి చూద్దాం, అది కూడా చూద్దాం. ఎర్నింగ్స్ అనేది వస్తే రెండింటి మీద పర్లేదు. కస్టమర్స్ అయితే తక్కువ ఉన్నారు ఓలాకి, ఊబర్కి. ర్యాపిడోని వాడతారు ఎక్కువ కస్టమర్స్. జీరో కమిషన్ ప్లాన్తో 21 రైళ్ళు చేశానండి 10 గంటల్లో. 960 రూపాయలు వచ్చినాయి.
దీంట్లో వచ్చేసి నాకు దగ్గర దగ్గర 350 రూపాయలు ఖర్చు పోయినాయండి. పెట్రోల్కి కానీ నాకు ఫుడ్కి కానీ 610 రూపాయలు మిగిలినాయండి 10 అవర్స్కి. ఇదిగోండి నేను తీసుకున్న ప్లాను 69 రూపీస్. మళ్ళీ నేను 150 రూపాయలు సేవ్ చేసుకున్నానంట వచ్చిన 600లో. మళ్ళీ నేను తీసుకుని ఇదండి 69 రూపీస్ తీసుకున్నా. మీకు ఎలా వస్తుందో ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. మీకైనా కరెక్ట్గా ఇస్తున్నాడా లేకపోతే మీకు కూడా ఇలానే చేస్తున్నాడని. సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.